ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు పేరట శుభములు. ఈ దినము అతి భయంకరమైన ప్రపంచంలో ఏలుబడి చేస్తున్న జబ్బు అనేది ఒకటి ఉందండి. ఆ జబ్బే నిరాశ. మనిషి జీవితంలో నిరాశ అనేది ఒక భయంకరమైన సమస్య. ఏ జబ్బుకైనా మనం మందు వేయొచ్చు, కానీ నిరాశ అనే జబ్బుకు మనం మందు వేయలేమండి. నిరాశ ఎందుకు వస్తుంది అంటే, ఆశ తన జీవితంలో జరగలేనప్పుడు నిరాశ అనేది మనిషి జీవితంలో వస్తుంది. ఈ నిరాశకు మరి ఉన్న భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఆశ దగ్గర నుంచి మరి చంపే అంత, లేకపోతే మనిషిని డిప్రెషన్ తీసుకెళ్ళి ఇంకా బ్రతకడం వేస్ట్ అన్నంత ఘోరమైన మరి చివరి అంచు వరకు తీసుకెళ్ళి మనిషిని చంపేస్తూ ఉంటుంది. అలాంటి నిరాశ కలిగిన ఇద్దరు స్త్రీల కోసం ఇది మీతో పంచుకొని ఈ యొక్క నా మాటలో ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. మరి ఆ స్త్రీలు ఇద్దరూ కూడా తోటి కోడలు, ఒకే ఇంటికి కోడల కిందకి వెళ్ళారు. పెద్ద కోడల పేరు ఓర్పా, రెండవ కోడల పేరు రూతు. ఈ ఇద్దరు కూడా ఒకరోజు కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే, భర్తలు చనిపోయి ఇంట్లో మగదిక్కు లేకుండా అత్తతో పాటు జీవితంలో అన్నీ కోల్పోయి కలిసి బ్రతుకుదాం అనుకున్న ఇద్దరు స్త్రీలు అత్త దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా ముద్దు పెట్టి, అత్త నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాం, నువ్వు ఎక్కడ బ్రతికితే అక్కడే బతుకుతావు అని చెప్పి ముద్దు పెట్టి అత్తతో పాటు కలిసి బ్రతుకుదాం అనుకుని వెళ్ళని ఇద్దరిలో మరి ఒక వ్యక్తి ఓడిపోయింది, ఒక వ్యక్తి గెలిచింది. ఆ గెలిచిన వ్యక్తి యొక్క జీవితం ఎలాగుంది, ఓడిపోయిన వ్యక్తి యొక్క జీవితం ఎలాగుందని చూసుకుంటే, ఓర్పా పెద్ద తోటి కోడలు, ఆమె పేరులో అర్థం మెడ వంచింది, వెనక్కి తిరిగిన స్త్రీ అని. రూతు అనే పేరుకి అర్థం స్థిరము కలిగినది, ఎన్ని భావోద్రేకాలు వచ్చినా వాటిని ఓర్చే తత్వం కలిగినదని. ఇద్దరు కూడా మునుపు వారి జీవితంలో సమస్తాన్ని కోల్పోయి నిరాశ అనుభవంలోనికి వచ్చేసి బ్రతకాలా చావాలా అన్న స్థితిలో వారు నిర్ణయం తీసుకోవాలనుకున్న వారి నిర్ణయంలో మరి పెద్ద కోడలు అత్త దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టినప్పుడు అత్తగారు అంటూ ఉంటారు, నీకు వయస్సు ఉంది, పెళ్లి చేసుకోగలవు, నాతో ఉండి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దనే మాట వినినప్పుడు ఒక్కసారిగా తన జీవితంలో ఇప్పుడున్న ఈ పరిస్థితిలో నిజమే కదా, నా అత్తతో ఉండి నేను ఏం సాధించగలను అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసి తిరిగి అత్తకు ముద్దు పెట్టి తన తల్లివారింటికి వెళ్ళిపోతే, రూతు తన జీవితంలో నా నిరాశకు కారణం ఏంటి, నా భర్తను కోల్పోవడం, నా నిరాశకు కారణం ఏంటి, నా కుటుంబంలో మరి నేను అనుకున్నవని పోగొట్టుకోవడం, నాకు ఆశ కలిగి ఆశ నెరవేర్పు జరగాలంటే ఆశ తీర్చేవాడు నాకు కావాలి అని ఆమె తన జీవితంలో అనుకోవడానికి ఏకైక కారణం ఏంటంటే, తన అత్తగారు మునుపు క్రీస్తుతో ఉన్నప్పుడు ఎంతో ఆశతో సంతోషంతో ఉంది, క్రీస్తుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళినప్పుడు నిరాశ కలిగిన స్థితికి వెళ్ళిపోయింది. తన అత్తగారితో పాటు వెళ్తే ఆశ సంపాదించుకుంటాను అనుకుందేమో, తిరిగి తన అత్తగారిని గట్టిగా హత్తుకొని, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ బ్రతికితే అక్కడ బ్రతుకుతాను, ఎక్కడ జీవిస్తే అక్కడ జీవిస్తాను, ఆశ కలిగి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నా జీవితంలో విఫలత వచ్చింది, అత్త నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పి రూతు, నయోమి అని పిలబడుతున్న తన అత్తను గట్టిగా హత్తుకొని స్థిరము కలిగిన తన మనస్సును దేవునికి అప్పగించినప్పుడు అంతవరకు నిరాశతో ఉంది కదా రూతు జీవితం. భర్తను కోల్పోయి ఇంట్లో మగదిక్కు లేకపోతే సమాజం వారు విలువ తక్కువ వారుగా చూస్తూ ఉంటే ఏ వ్యక్తి అండి ఆశ కలిగి బ్రతకగలదు? కానీ ఒకటి వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడట. దేవుణ్ణి ఆశగా చేసుకుంది రూతు, దేవుని రెక్కల క్రిందకు వచ్చింది, అత్తను హత్తుకుంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, వ్యర్థమైన వాటినన్నిటిని పక్కన పెట్టింది, యథార్థమైన ఆశ కలిగి దేవుని హత్తుకుంది. అద్భుతం ఏంటో చెప్పనా, తన జీవితంలో అన్నీ కోల్పోయిందని పేరు పెట్టి పిలువబడుతున్న రూతు బైబిల్ గ్రంథంలో తన పేరును లిఖిత పూర్వకంగా రాయబడి యేసుక్రీస్తు వంశావళిలో తన పేరు ఆ వంశావళిలో రాయబడిన అత్యున్నతమైన మరి ఆశీర్వాదం కలిగిన స్త్రీగా ఈ భూమి మీద నిలబడింది. అబ్బా, నిరాశ నుండి ఆశ కలిగిన స్థితికి తీసుకెళ్ళిన దేవుడు మీ జీవితం, నా జీవితం కూడా ఆశతో నింపి నడిపిస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.